అదిగో పులి అంటే ఇదిగో తోక అనేవాళ్ళు కొంతమంది ఉంటూనే ఉంటారు. ఏదైనా మా లీడర్ చెప్పిందే ఫైనల్. కష్టపడే వాళ్లను కడుపులో పెట్టుకుంటామని చెప్పుకునే పార్టీలో కొందరికి పెద్ద బాధే వచ్చిందని చెప్పుకుంటున్నారు. రాక రాక ఒక్క పోస్టుకు అవకాశం వస్తే ఆశలు పెట్టుకున్న చాలా మందికి చేతి దాకా వచ్చి అందకుండా పోయింది. బీఆర్ఎస్ కు దక్కేది ఒకే ఒక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు. రెండో సీటుపై పోటీ పెడతారని ప్రచారం జరిగినా రిస్క్ ఎందుకని కార్ సైడ్ తీసుకుంది. పార్టీ నేత దాసోజు శ్రవణ్ ని మండలికి పంపి రకరకాల చర్చకు దారితీశారు గులాబీ బాస్. దాసోజు ఎంపికకు ముందు అనేక ట్విస్ట్లు ఇచ్చారట కేసీఆర్. లీకులు, ఊహాగానాలతో చాలా మందిని రేసులో పెట్టారట మాజీ ముఖ్యమంత్రి. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పదవీ కాలం నెల రోజుల్లో పూర్తి కానుంది. అదే టైంలో ఆమెకు విప్ పదవి కట్టబెట్టి మండలికి సత్యవతినే కంటిన్యూ చేస్తారనే సంకేతాలు ఇచ్చినట్టుగా పార్టీ లీడర్లు చెప్తున్నారు. కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టేదాకా కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు సత్యవతి. చెప్పులు లేకుండానే తిరుగుతున్నారు. శపథం వర్కౌట్ అయిందని సత్యవతికి ఎమ్మెల్సీ రెన్యూవల్ పక్కా అనుకున్నారు. ఇక్కడితో కథ అయిపోయింది. ఫామ్ హౌస్ లో రెండో కథ మొదలైంది. కేటీఆర్ కు అత్యంత దగ్గరగా ఉండే ఓ మాజీ ఎమ్మెల్యే ఓ రోజు అన్నా తనని పెద్దల సభకు పంపించాలని మనసులో మాట బయటపెట్టాడట. తనతోని కాదని పెద్ద సారునే అడగాలని తన అనుచరుణ్ణి కేసీఆర్ దగ్గరికి పంపారట కేటీఆర్. ఎంపీగా ఎమ్మెల్యేగా చేసిన సదరు లీడర్ కేసీఆర్ దగ్గరికి వెళ్లి సార్ తనని మండలికి పంపండని విన్నపాలు విన్నవించుకున్నారట. సదరు నేత విన్నపాన్ని విని ఒంటి కాలుపై లేచారట కేసీఆర్. ఇప్పటికే నీకు అనేక పదవులు ఇచ్చానని, నీతో తిరిగిన ఫలానా క్యాండిడేట్ కు ఏమీ చేయలేకపోయానని కేసీఆర్ మనసులో మాట చెప్పారట. ఇదే మాటను ఆ మాజీ ఎమ్మెల్యే బయటకొచ్చి కేసీఆర్ చెప్పిన లీడర్ కు ఫోన్ చేసి చెవిలో చెప్పారట. ఇక్కడితో రెండో కథ అయిపోయింది. మూడో కథ మొదలైంది. ఆ మాజీ ఎమ్మెల్యే ఫోన్ కాల్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డ్రామాలో మూడో స్టోరీ స్టార్ట్ అయింది. కేసీఆర్ చెప్పిన ఆ లీడర్ ఎవరో కాదు, బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ ముఖ్య అనుచరుడేనట. గతంలో కమిషన్ చైర్మన్ గా, కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం సొంతం. దళిత సామాజిక వర్గం. అంతకు మించి కేసీఆర్ తన నోటితోనే చెప్పాడాయే. దీనికి తోడు ఎస్సీ మాదిగకే ఈసారి ఎమ్మెల్సీ అవకాశమని పార్టీలో చర్చ. అన్ని ఈక్వేషన్స్ బలంగా ఉన్నాయి. తనదే ఎమ్మెల్సీ సీట్ అని ఫిక్స్ అయ్యారట సదరు లీడర్. సీన్ కట్ చేస్తే వన్ ఫైన్ మార్నింగ్ సార్ ఫామ్ హౌస్ కు రమ్మన్నారని ఆ మాజీ చైర్మన్ కు ఫోన్ కాల్ వచ్చిందట. సార్ రమ్మన్నారని చెప్పడంతో సదరు లీడర్ గురువుకు కూడా చెప్పకుండా హుషారుగా ఫామ్ హౌస్ కి వెళ్లారట. ఫామ్ హౌస్ లో సదరు లీడర్ క్షేమ సమాచారాలు ఆరా తీశారట కేసీఆర్. 40 నిమిషాలు ఈవినింగ్ వాక్ చేశారట. మరో 20 నిమిషాలు ఏకాంతంగా ఇంట్లో కూర్చోబెట్టి నీకు నేనున్నానని, నీకు ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతోందని, నీలాంటి వాణ్ణి కాపాడుకునే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చి పంపారట. ఇదంతా విని సదరు లీడర్ 100కి 100 పాళ్లు ఎమ్మెల్సీ సీటు తనకేనని నింపాదిగా ధైర్యంగా ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చారట. ఆ నోట ఈ నోట మాజీ చైర్మన్ విషయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దృష్టికి చేరిందట. ఈ టైంలో అతనికి ఎమ్మెల్సీ ఇస్తే ఎట్లని తిరకాసు పెట్టిందట చిన్న బాస్ కోటరి. ఈ వ్యవహారాలన్నీ జరుగుతుండగానే చాలా మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారంలోకి వచ్చారు. జర్నలిస్ట్ టంకసాల అశోక్ రేసులోకి వచ్చారన్న లీక్ పొలిటికల్ సర్కిల్లో వ్యాపించింది. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టుకున్నా సార్ పక్కనే టంకసాల అశోక్ దర్శనమిస్తున్నారు. ఆయనకే ఎమ్మెల్సీ అనే ప్రచారం పీక్కు వెళ్ళింది. నామినేషన్లకు రేపు ఆఖరణంగా అసలు సినిమా చూపించారట కేసీఆర్. ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళకే రాశారట మాజీ ముఖ్యమంత్రి. మరోవైపు నామినేషన్ పత్రాల కోసం 1000 కళ్లతో గురువు ఇంట్లో ఎదురు చూస్తున్నారట ఆ మాజీ చైర్మన్. చివరికి దాసోజు శ్రవణ్ పేరుతో నామినేషన్ పత్రాలు వచ్చాయట. దీంతో అక్కడే ఉన్న ఇద్దరు షాక్ తిన్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరీస్ లో తానొక ఎపిసోడ్ అనుకున్నారట ఆ మాజీ చైర్మన్. దాసోజు నామినేషన్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీజన్ ముగిసిందనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోందట.